ఫలమిచ్చే చెట్టువా అనే అంశాన్ని మనం నేర్చుకుందాం. ప్రతి మనిషికి తెలుసుకోవలసిన సంగతులు మరియు వారికి తెలియని విషయాలను దేవుడు బైబిల్‌లో కొన్ని సంగతులను రాసి ఇచ్చాడు. ఆ విషయాలు మనిషికి తెలియక మరి వారు నచ్చినట్టుగా ఈ భూమి మీద బ్రతుకుతూ జీవితాన్ని గడుపుతున్నారు. అయితే దేవుడు ఈ పాఠం ద్వారా మనకి ఏం నేర్పాలనుకుంటున్నాడో కొన్ని విషయాలను మనం చూద్దాం. ఆ అంశమే ఈ ఫలమిచ్చే చెట్టువా. మరి 144వ కీర్తన 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అంటే. అంటే ఎదిగిన మొక్కల వలె ఉన్నారని కీర్తనాకారుడైన దావీదు గారు మాట్లాడుతూ యవ్వన కాలమందున్న పిల్లలను మొక్కలతో పోలుస్తున్నాడు. అంటే మానవ జీవితాన్ని కూడా దేవుడు చెట్టుతో పోల్చాడు. ఒక చెట్టు ఎదగాలంటే ముందుగా విత్తనంతో స్టార్ట్ అవుతుంది. విత్తనం మొలక అయిన తర్వాత దాని నుండి మరి వృక్షం అనేది ఎదుగుతుంది. అలాగే మనిషి జీవితం కూడా మరి ఎదుగుదల ఫలాలిచ్చే చెట్టుగా మరి మనిషి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదేవిధంగా మరో వచనాన్ని మనం ఆలోచించగలిగితే కీర్తన గ్రంథం 1వ కీర్తన 3వ వచనం. అతడు నీటి కాలువల యొరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. చూసండి, తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండునట. అంటే చెట్లు, మనం ఉడిచే చెట్లు ఆయా కాలాల్లో అవి ఫలాలిస్తాయట. అలాగే మనిషి కూడా ఫలాలిచ్చే చెట్టు వలె దేవుడు పోలిస్తున్నాడు. అలా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనిషి ఫలించాల్సిన ఆ ఫలాలేంటి? ఫలాలు ఫలించడం అంటే ఏంటో మనం ఆలోచిస్తే చాలామంది అనుకుంటారు పిల్లలను కనడమే ఫలించడం అంటారు. కానీ అది తప్పు. మనిషి కూడా తన జీవిత కాలంలో ఫలించాల్సిన ఫలాలు ఉన్నాయి. మరి చెట్టు కాసిన ఫలాలను ఆరగించి మనిషి తాను కూడా ఫలాలు ఇవ్వాలన్న సంగతి మరిచిపోయాడు. మరి ఇంతకీ ఆ ఫలాలేంటో, దాని సంగతి ఏంటో మనం ఒకసారి బైబిల్‌లో చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యమును వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును అంటున్నాడు. అంటే ఇక్కడ మానవ హృదయమే ఫలించే క్షేత్రముగా, అంటే ఒక నేలగా వాక్యాన్ని దేవుడు విత్తనాలుగా పోల్చడం జరిగింది. అంటే మంచి నేలనే హృదయంలో పడిన విత్తనాలు అనే వాక్యం 100 60 30 ఫలిస్తుందట. మరి ఈ ఫలాలు ఏవి? మన హృదయంలో ఫలించాల్సిన ఫలాలు ఏంటి? మనం ఆలోచించగలిగితే గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఆత్మ ఫలములు ఏవనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అంటే ఆత్మ అనే వృక్షము ఫలించే ఫలములు. ఇవే మనిషిలో దేవుడు కోరుకునే ఫలాలు. ఈ ఫలాలు లేక ఫలించకపోతే మనిషి దేవుడి నుండి దూరమైపోతాడు. కాబట్టి ఈ ఫలాలను ఫలిస్తే దేవుడు మెచ్చుకుంటాడు. ఆ ఫలాలు ఏంటంటే ప్రేమ ఉండాలి, సంతోషమనే ఫలము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఈ ప్రేమ అనే మొదటి ఫలం ఉంది చూసారా, అది దేవుని నుండి వచ్చినది. మరి ఈ ప్రేమ లేకే నేటి సమాజము దుష్టత్వంలోకి వెళ్ళిపోయింది. మనిషికి హాని చేసే స్థాయికి చూడండి. ఎన్నో దేశాలు ఒక దేశంపై మరొక దేశం ఎలా దెబ్బలాడుతూ బాంబులను చిమ్ముకుంటూ మరి చాలా దారుణ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాయి. కారణం ఏంటంటే హృదయంలో ప్రేమ అనే ఫలములు ఫలింపలేకపోవడం వల్ల. వారు ఫలించాలి, అభివృద్ధి చెందాలి అని మరి రాజ్యాలను ఆక్రమించుకోవాలని అనుకుంటున్నారే తప్ప దేవుడు కోరుకుంటున్న ఆ ప్రేమ మనిషిలో ఫలించడం లేదు. అందుకే ఈరోజు మనిషిపై మనిషి కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, దేశాల పేరుతో మనుషులను నాశనం చేసుకునే స్థాయికి వచ్చింది. కాబట్టి దేవుని పిల్లల క్రైస్తవులుగా మనం ప్రేమ అనే ఫలాలను ఫలించాలి. అలాగే సంతోషం కలిగి ఉండాలి, సమాధానంగా ఉండాలి,
శాంతం కలిగి ఉండాలి. దయాళుత్వం అనే ఫలం ఫలించాలి. మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఈ ఫలాలను ఫలిస్తేనే మనం అభివృద్ధి చెందినట్టు, దేవునిలో ఎదుగుతున్నట్టు. కాబట్టి ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోవాల్సింది కోరుతూ ఈ చిన్న మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.